సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాను తెలుసా? అదే గూడ్స్ విషయం గురించి కదా సార్. నో 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 డోంట్ వరీ అబౌట్ ద గూడ్స్. అవి కాసేపట్లో గూడ్స్ స్పాట్కి రీచ్ అవుతుంది. నేను మిమ్మల్ని పిలిచిన కారణం వేరు. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మీరు ఇమ్మీడియట్గా రామ్ ఎక్కడ ఉన్నా ఇక్కడ తీసుకురావాలి. ప్లీజ్ గో అండ్ గెట్ ద రామ్ హియర్ రైట్ నౌ. ఓకే సార్. ఎస్ సార్. ఏం మల్స్, రామ్ ఖచ్చితంగా అవసరమా? వాట్ డు యు మీన్? వాట్ ఆర్ యు సేయింగ్ కావ్య? చూడు చూడు ఇప్పుడు రామ్ లేకపోవడం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో చూసావు కదా. రామ్ ఖచ్చితంగా అవసరం. యూ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్, ఓకే? ఏంటి, మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేయడానికి వచ్చావా? అయ్యో, మీరు అలా అనుకోకండి. నేనేం మోసం చేయడానికి రాలేదు. అసలు నేను మోసం చేసేవాడినే కాదండి. పొరపాటున అలా జరిగిపోయింది. అది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే వచ్చానండి. వద్దు, నీ మాట విని మా ఆయన ముందు నేను పడ్డ అవమానం చాలు. నా మాట విని నీ మీద ఉన్న కోపాన్ని ఆయన తగ్గించుకొని ఒక మెట్టు దిగొచ్చారు. కాని వెంటనే నీ నిజస్వరూపం ఏంటో బయటకొచ్చింది. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నీకోసం ఆత్మహత్య చేసుకునే స్థాయి దాకా రాణి వెళితే నువ్వు మరో అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చే స్థాయి దాకా వెళ్ళావన్నమాట. నువ్వెంత గొప్ప ప్రేమికుడువో, నీ బుద్ధి ఎటువంటిదో అన్నీ తెలిసిపోయాయి. రాణికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది. పిచ్చిదది. నువ్వు మంచివాడివని నమ్ముతుంది. చూడండి, అప్పుడు జరిగిన సంఘటన బట్టి మీరు నన్ను మోసగాడని అనుకున్నారు. నన్ను తప్పుడు మనిషిగా నిర్ణయించుకున్నారు. అంతా బ్యాడ్ లెక్కండి. అన్నీ అలానే జరుగుతున్నాయి. రాణి తర్వాత నన్ను నమ్మే మనిషి మీరే. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే సాక్షుల్ని తీసుకొని వచ్చాను. రండన్నా. అసలు నిజంగా జరిగిన విషయం ఏంటో మీరే వారికి చెప్పండి. అమ్మా, తాగుబోతాడు మాటలు విని తప్పు చేశావమ్మా. నా చెల్లికి లవ్ లెటర్ ఇచ్చింది ఇతను కాదమ్మా, ఇతనితో చదివే ఇంకో అబ్బాయి. ఇద్దరు ఒకే కలర్ షర్ట్ వేసుకోవడం వల్ల ఎవరో సరిగ్గా పోల్చుకోలేకపోయాం. వాడు తాగి తప్పుగా చూపించాడమ్మా. వస్తాం బాబు. ఇదంతా నిజమంటావా? నిన్ను నమ్మమంటావా? అయ్యో, మీరే నమ్మకపోతే ఎలా అండి? సత్య ప్రమాణంగా జరిగింది అంతేనండి. నేను చెప్పేది నిజమండి. నన్ను నమ్మండి. రాణి తప్ప నా మనసులో ఇంకొకరెవరూ లేరండి. అయితే ఈ నిజం ఎక్కడైనా చెప్తావా? ఎక్కడికొచ్చి చెప్పమంటే అక్కడ చెప్తానండి. అయితే సరే, మా వారి దగ్గరకొచ్చి జరిగిన విషయం అంతా చెప్పు. వారి దగ్గర వద్దండి. అదేంటి? ఆయనకి నిజం తెలిస్తేనే కదా ఆయనకి నీ మీదున్న కోపం తగ్గేది. కొద్దో గొప్ప నమ్ముకున్న మీరే నేను నిజం చెప్తే నమ్మలేదు. అలాంటిది నా మీద అంత కోపం పెట్టుకున్నవారు ఎలా నమ్ముతారండి? ముందు నుంచి నా మీద నమ్మకం లేనివారు నేనేం చెప్పినా నన్ను నమ్మించడానికి డ్రామాలు ఆడుతున్నావా అంటారు. కానీ నువ్వు ఆయనకి నిజం చెప్పకుండా, నీ మీద ఆయనకి నమ్మకం కలగకుండా నువ్వు రాణి ఎలా ఒకటవుతారు? నా దురదృష్టం ఏంటో నాకే తెలియడం లేదు. మీ వారి ముందెప్పుడు నేను చెడ్డవాడిగానే కనిపిస్తున్నాను. కనీసం మీరన్నా నన్ను తప్పుగా అనుకోకుండా ఉండాలని వీళ్ళని తీసుకొచ్చి నిజం చెప్పించగలిగాను. నుదుటిపై రాణి నా సొంతం రాసుంటే నాదవుతుంది. లేదంటే అంతా నా కర్మ అనుకోవడమే. అంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. వస్తానండి. అన్నా, వదినొస్తుందన్నా. ఏంటి మళ్ళీ షెడ్కొచ్చావు? మీతో విషయం మాట్లాడదామని. ఏంటంత అర్జెంట్ విషయం?
రాత్రి ఇంటికి వచ్చాక చెప్పొచ్చు కదా. అది కాదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. చెప్పు. నేను చెప్పాక కోపడకూడదు. ఎప్పుడు ఏదో కోపం తెప్పించే విషయం చెప్పడం, మళ్ళీ కోపడకూడదు అనడం మనకి మామూలేగా. చెప్పు. నేను ఇంకా మొదలు పెట్టనే లేదు, అప్పుడే కోపడుతున్నావు. సర్లే, కోపడను. చెప్పు. అది ఇప్పుడే దారిలో ఆకాష్ని కలిశాను. ఏంటే? చూసారా, ఇప్పుడే చెప్పమని అప్పుడే కోపం తెచ్చుకుంటున్నారు. కలిసి ఏం చెప్పుంటాడు? ఆ లెటర్ నేను రాయలేదు అని ఆ కొట్టించిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించుంటాడు, అంతేగా? అవును, అదే జరిగింది. నువ్వెలా అంతా చూసినట్టు చెప్తున్నావు? తప్పు చేసిన ప్రతివాడు ఇదే పని చేస్తాడు. ఇది తెలుసుకోవడానికి తెలివితేటలు అవసరం లేదు. నాకేమో అబ్బాయి చూడొచ్చనా? మళ్ళీ చెప్తున్నాను, రాణి విషయంలో నాకెవరు జోక్యం వద్దు. రేపే రంగరాజు గారి ఇంటికి వెళ్ళి రాణి పెళ్లి గురించి మాట్లాడతాను. ఇక నువ్వు ఇంటికెళ్ళు. అయ్యో, నేను చెప్పేది కాస్త. నువ్వు చెప్పేదేం లేదు, నేను వినేది అంతకన్నా ఏం లేదు. వెళ్ళు. అన్నా, మీ తమ్ముడు వాసు ఫుల్గా తాగి వైన్ షాప్ దగ్గర పడున్నాడన్నా. అవునా? అవునన్నా. రావరలక్ష్మి, నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. నమస్తే అమ్మా, రండి రండి. విజయలక్ష్మి, వస్తున్నానండి. నమస్కారం అమ్మా. బాగున్నారా వదిన గారు? విజయలక్ష్మి, ఇంటికి వచ్చిన వాళ్ళతో పైగా విజయాల వారితో ప్రవర్తించే విధానం ఇదేనా? బావగారు కూర్చోండి. కూర్చో అమ్మా, కూర్చోండి. చెప్పండి బావగారు. బావగారు, మా మూడో అమ్మాయి ప్రియకి పెళ్లి చేస్తున్నాం. శుభలేఖ ఇచ్చి వెళదామని వచ్చాం. సంతోషం, చాలా మంచి విషయం చెప్పారు. ఏమిటో సాంప్రదాయంగా జరిగే పెళ్లిలా శుభలేఖ ఇవ్వడానికి వచ్చారా? విజయలక్ష్మి, అక్కర్లేని విషయాల్లో అనవసరంగా తలదోర్చుకో. నువ్వు కాసేపు నోరు మూసుకుంటే పద్ధతిగా ఉంటుంది. మీరేమనుకోకండి బావగారు, తన నోరు తీరే అంత. ఆ నోరు తిట్లకి దెప్పులకి అలవాటు పడింది. మీరు చెప్పండి. లక్ష్మి, అమ్మా, నమస్కారం అల్లుడు గారు. బాబు, ఎంతసేపు అయిందమ్మా మీరు వచ్చి? ఇప్పుడేనమ్మా. ప్రియ పెళ్ళి అనుకున్నాం కదా, శుభలేఖ ఇచ్చి వెళదామని వచ్చాం. చాలా సంతోషం అమ్మా. లక్ష్మి, అల్లుడు గారు, ప్రియకు పెళ్లి నిర్ణయించాం. మీరే ముందు నిలబడి ఈ కార్యాన్ని గట్టెక్కించాలి. షూర్ అంకుల్. బావగారు, మీరు చెల్లెమ్మ తప్పకుండా పెళ్లికొచ్చి అమ్మాయిని అల్లుడిని ఆశీర్వదించాలి. తప్పకుండా. వెరీ గుడ్ అంకుల్. ఈ పెళ్లి విషయంలో మీకేమైనా హెల్ప్ కావాలంటే నిరభ్యంతరంగా అడగండి. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, ప్లీజ్. అవును అల్లుడు గారు, మీ సాయం కావాలి. హడావుడిగా మా ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను, తాంబూలం ఇచ్చాక ఇంకా అడగలేదేమిటా అని. మొత్తానికి మావాడి నోటితోనే అడిగించారు. చాలా తెలివైన వాళ్లే. అడగండి అడగండి, వాడే అడగమంటున్నాడుగా. మామ్, కెన్ యూ ప్లీజ్ కీప్ క్వైట్? అంకుల్, మీకే హెల్ప్ చేయమంటారు? పెళ్లి కొడుకు వాళ్ళు సడన్ గా 20 తులాల బంగారం పెట్టమన్నారు. అత్తగారింట్లో తన ఇబ్బంది లేకుండా బతకాలి అంటే వాళ్ళు అడిగింది మనం ఇవ్వాలి కదా. అందుకనే మేము సరే అన్నాం. అంకుల్, మీకు ఆ గోల్డ్ కొనడానికి ఏమైనా క్యాష్ కావాలా? కావాలంటే చెప్పండి, ఐ కెన్ హెల్ప్ యూ. అబ్బాయి వద్దండి, మేం కావ్య పెళ్లికి అచ్చన నగలు పెట్టాం. మీరు మండపంలో ఆ నగలు తిరిగి ఇచ్చేయమన్నారు కదా, ఇప్పుడు ఇవి మా దగ్గరే ఉన్నాయి. ప్రియ పెళ్లికి వాటినే ఇద్దాం అనుకుంటున్నాం.
అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. వై నాట్? మీరు ఆ బంగారం తప్పకుండా యూస్ చేసుకోవచ్చు. నేను ఆ మండపంలో అప్పుడే వద్దని చెప్పాను కదా. నేను ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి ఆ బంగారం నాది కాదు, ఆ బంగారం మీదే. తప్పకుండా యూస్ చేసుకోండి. ఒక్క కూతురికి నగలు చేయించి 3 అమ్మాయిలకి అవే చూపించి పెళ్లి చేసేవాళ్ళని మిమ్మల్ని తప్ప ఇంతవరకు ఎవ్వరిని చూడలేదు. చాలా మేధావులు మీరు. మామ్, కెన్ యు కీప్ ప్లీజ్ సైలెన్స్? ఎరా, నీకేమైనా మతి చెడిందా, బుద్ధి మందగించిందా? అవి మనకు చెందాల్సిన నగలరా. ఆ రోజేదో పౌరుషానికి పోయి వద్దన్నాం, అందుకని అలాగే వదిలేస్తావా? మామ్, నువ్వు కాసేపు డోర్ మూసుకుంటావా? అంకుల్, నేను ఒకసారి డిసైడ్ అవుతే డిసైడ్ అయినట్టే. మీరు నగలు నిరభ్రంతగా వాడుకోవచ్చు. నో ప్రాబ్లం, ప్లీజ్ గో హెడ్. చాలా సంతోషం అల్లుడు గారు. అల్లుడు గారు, మరి మేము బయలుదేరతాం. ఇంకా చాలా మందికి శుభలేఖలు ఇవ్వాలి. సొంత వాళ్ళని మర్చిపోకూడదు కదా. బయలుదేరతాం. మరి బయలుదేరతాం బావగారు. వస్తాం అన్నయ్య గారు. మంచిదమ్మా. వస్తాం వదిన గారు. 1 minute అంకుల్. మీరు ఇన్వైట్ చేసిన లిస్ట్లో గోపి వచ్చిన పేరుందా? అంకుల్, ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు వచ్చిన గోపి వాళ్ళని పెళ్లికి పిలిచినా లేక వాళ్ళ పెళ్లికి వచ్చినా నేను కావ్య ఈ పెళ్లికి రావు. ఈరోజు మీరు మేము బంధువుల్లా ఉన్నామంటే దానికి కారణం గోపి అని నాకు బాగా తెలుసు. కానీ గోపి వచ్చిన నా పెళ్లిలో నా మీద చేసుకున్నారు. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోలేను కూడా. ఇది నన్ను లైఫ్ లాంగ్ పట్టి పెడుస్తుంది. ఈ విషయంలో నేను ఎప్పటికీ వాళ్ళని క్షమించలేను. ప్లీజ్ దయచేసి ఈ విషయంలో ఒప్పించే ప్రయత్నం మాత్రం చేయకండి. సో వాళ్ళు ఈ పెళ్లికి వస్తే మేము ఈ పెళ్లికి రాం. మీరు వచ్చిన గోపి పెళ్లికి రావాలో లేక మల్స్ కావ్య పెళ్లికి రావాలో మీరే డిసైడ్ చేసుకోండి. తేల్చుకోండి. వస్తాం. కావ్య, లెట్స్ గో. విన్నారుగా మా వాడేం చెప్పాడు? మీకు కోటీశ్వరుడు అల్లుడు కావాలో లేక ఆ దరిద్రపు మెకానిక్ అల్లుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. అన్నా అన్నా ఇటన్నా, అదిగో అక్కడన్నా, అడుగో చూడు ఎలా పడున్నాడు. వాసు, 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 ఏంట్రా ఇది? వాసు, వాసు లేరా? వాసు, ఎవడ్రాది? టీమ్స్ డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవర్రా? వాసు, ఏంట్రా ఇది? నేను రా వాసు. అయ్యా అన్న, కొంచెం నీళ్ళు తీసుకురావా? సరే అన్న. వాసు లేరా? వాసు, 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 అయ్యా కొంచెం సాయం పట్టవా? అన్న గట్టిగా పట్టుకో, నేను పట్టుకుంటా, నువ్వు పదన్నా. మెల్లగా దిగన్నా. జాగ్రత్త భయ్యా, జాగ్రత్త. అసలు మంచిది కాదు. ఏమైందిరా? ఏమైంది వీడికి? రే గోపి, వాసు, ఒరే వాసు, అయ్యో ఒరే గోపి, ఏమైందిరా వీడికి? తాగి రోడ్డు మీద పడిపోయాడమ్మా. రాణి,
బిందెతో నీళ్లు తీసుకురావే. చాలా థ్యాంక్స్ భయ్యా. పర్లేదన్నా, నేను వస్తా. అయ్యో ఒరే వాసు, ఏంట్రా ఇది? ఇలా తాగొచ్చావేంట్రా? ఒరే వాసు, వాసు జై ఆ నీళ్ళు తీసుకో పోయి. ఇలా ఇవ్వు. ఒరే వాసు, పడిపోతురా. ఇలా కూర్చో. ఒరే వాసు, లేచావా? ఎవరు నన్ను ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? ఒరే, తాగి రోడ్డు పక్కన పడుంటే చూడలేక, చూసి వదిలేయలేక మీ అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చాడ్రా.